హలో ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజేంటి మరీ చాక్లెట్ కేక్ చేస్తున్నా అనుకుంటున్నారా? అవునండి, ఇది వచ్చేసి చాక్లెట్ కేక్. ఇంతకుముందు నేను చేసింది ఇది బిస్కెట్స్తో ఈజీగా ఎలా చేసుకోవాలా అని చూపించా. సో మా హస్బెండ్ది బర్త్డే ఉంది, లెట్స్ ప్రిపేర్ కేక్. లెట్ గెట్ స్టార్టెడ్ టు ద వీడియో. ముందుగా వచ్చేసి ఒక బౌల్లో 2 కప్స్ ఆఫ్ షుగర్, ఒక కప్పునే మెజర్మెంట్ కోసం తీసుకోండి. 2 కప్స్ షుగర్ని యాడ్ చేసుకున్నా. ఇక్కడ వచ్చేసి 1.25 రెగ్యులర్ ఫ్లోర్ని యూజ్ చేస్తున్నా. సో దాన్ని ఇలా జల్లెడ పట్టేసుకోండి, ఎందుకంటే ఉంటలు ఉన్నా కూడా ఇందులో వచ్చేస్తాయి అన్నమాట. దాన్ని మొత్తం జల్లెడ పట్టేసుకున్న తర్వాత 1 కప్ అండి చాక్లెట్ పౌడర్ అనమాట ఇది. సో దీన్ని కూడా 1 కప్ సేమ్ కప్తోనే తీసుకోండి. అలానే 1 కప్ బేకింగ్ సోడా, 1 కప్ కుకింగ్ సోడాని తీసుకొని, అలానే 1/2 చెంచా స్పూన్ ఉప్పు అనమాట, దాన్ని కూడా ఇందులోనే యాడ్ చేసుకుని జల్లెడ పెట్టేసుకోండి. చూసారు కదా ఎన్ని వంటలు వచ్చాయో. అందుకనే మనము డైరెక్ట్గా వేసుకోకూడదు అనమాట, లేకపోతే బబుల్స్ అనేది వచ్చేస్తాయి, గట్టిగా అనేది ఉంటలుగా వచ్చేస్తుంది కేక్. అందుకని జల్లెడ పెట్టేసుకొని ఇలా స్మూత్గా చేసుకున్న తర్వాత మధ్యలో అలా కొంచెం వెడల్పుగా హోల్ లాగా చేసుకొని దాంట్లో ఎగ్ పగలగొట్టుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మధ్యలో వచ్చేసి నేను 2 ఎగ్స్ని యాడ్ చేస్తున్నానండి. సో 2 ఎగ్స్ని పగలగొట్టుకొని డైరెక్ట్గా వేసుకోండి. అలానే 1/2 కప్ సేమ్ మెజర్మెంట్ కప్తో 1/2 కప్ మనం కుకింగ్ ఆయిల్ ఉంటుంది కదా, ఆయిల్ని యాడ్ చేసుకోండి. అలానే 1 కప్ ఆఫ్ మిల్క్, అలానే 1/2 స్పూన్ వెనిల్లా ఎసెన్స్. ఇది ఆప్షనల్, వేసుకుంటే బాగుంటుంది. దీన్ని మొత్తం స్మూత్గా, అంటే మనం వచ్చేసి ఇక్కడ ఎటువంటి బీటర్స్ కానీ మరి వచ్చేసి బీటర్ని కానీ ఎక్కడ యూజ్ చేయట్లేదండి. జస్ట్ ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే నేను చూపిస్తున్నాను, అందుకనే చాక్లెట్ కేక్ అనేసి మరీ చేస్తున్నాను. సో దీంట్లో ఎటువంటి బీటర్స్ని యూజ్ చేయట్లేదు, జస్ట్ చేత్తో మనం ఈజీగా ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకుంటున్నాం అనమాట. సో దీన్ని ఈ స్పూన్ సహాయంతో మనం స్మూత్గా మిక్స్ చేసుకోవాలన్నమాట. చాలా స్మూత్ టెక్స్చర్ అనేది వచ్చేంత వరకు మీరు ఇలా కలుపుతూనే ఉండాలి. చూసారు కదా ఎంత సూపర్గా వచ్చిందో కన్సిస్టెన్సీ. ఇలా ఉండాలి. మీకు కొంచెం నీళ్ళగా ఉంటేనే బెటర్ అండి. ఇది మీ కేక్ అనేది చాలా స్మూత్గా జ్యూసీగా వస్తుంది అనమాట. డ్రై ఉండదు. ఇప్పుడు మన కేక్ వచ్చేసి సెకండ్ డేకి డ్రై అయిపోతుంది కదా, అలా కాకుండా చాలా జ్యూసీగా చాలా బాగుంటుంది కేక్. సో మీరు ఈ కన్సిస్టెన్సీలో తీసుకుంటే బెటర్. చాలా ఇక్కడ కూడా బబుల్స్ లేకుండా, లంప్స్ లేకోకుండా మనం కలుపుకోవాలి. ఫైనల్గా ఒకసారి స్పూన్తో కూడా కలుపుకుంటే మనం కింద ఏమైనా చక్కెర ఉన్నా కూడా అందులో మిక్స్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు వచ్చేసి నాకు ఇది పెద్ద మౌల్డ్ ఉంది, లేదు అంటే చిన్న కేక్ మౌల్డ్ ఉంది. సో అందుకనే నేను ఇవి 2 యూజ్ చేయకుండా ఇంట్లో ఒక చిన్న పాత్రని తీసుకొని అందులో 1 స్పూన్ బటర్ని యాడ్ చేసుకుంటున్నాను. సో దాన్ని మొత్తం ఇలా గ్రీస్ చేసుకోవాలి, అప్పుడు మనకు అంటుకోదనమాట. మీకు ఇన్ కేస్ బటర్ పేపర్ ఉంది అంటే బటర్ పేపర్ వేసుకోవచ్చు. సో నాతో లేదు కాబట్టి నేను ఇలా యాడ్ చేసుకుంటున్నాను. దీనిపైన కొంచెం పిండిని అలా డస్ట్ చేసుకోవాలండి, అప్పుడు మనకు కేక్ అనేది అంటుకోదు. ఇప్పుడు ఇందులోకి మనం కేక్ ఒక 1/2 కన్నా తక్కువ వేసుకోవాలండి, లేదంటే మనకు అది ఫుల్ పైకి వచ్చేస్తుంది. యాక్చువల్గా ఇక్కడ నాకు కొంచెం 1/2 వేసుకున్నాను, అందుకని ఫుల్ పైకి వచ్చేసింది అనమాట. సో కొంచెం అలా చాకో చిప్స్ వేసేసుకొని దీన్ని 180 degrees to 200 degrees మధ్యలో పెట్టుకొని 25 minutes అని ఓవెన్లో పెట్టుకోవాలి.
ఇప్పుడు కేక్ అయితే రెడీ అయిపోతా ఉంది ఒక సైడ్. సో దానికి మనం గార్నిష్ కోసం పైన క్రీమ్ కావాలి కదా. సో ఇక్కడ వచ్చేసి నేను థిక్ క్రీమ్ని తీసుకుంటున్నానండి, 1/2 కప్పు. ఇది వచ్చేసి మీరు క్రీమ్ అయినా తీసుకోవచ్చు, లేదంటే మీరు నెయ్యి తీయడానికి వెన్న తీసింటారు కదా డైలీ, సో ఆ వెన్నని కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. యాక్చువల్ నేను అదే యూస్ చేశాను, చాలా బాగుంది టేస్ట్. కొంతమందికి పెద్దవాళ్ళకి కానీ కొంతమందికి కేక్ మీద ఉన్న ఫోమ్ క్రీమ్ అనేది కొంతమందికి నచ్చదు, తినరనమాట, గొంతు పట్టుకున్నట్టు అవుతుంది, దగ్గు వస్తుంది అనేసి. బట్ ఇలా చేసి చూడండి, మీకు అటువంటి ఫీలింగే రాదు, అంత టేస్టీగా ఉంటుంది. ఇందులో ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత మరి వచ్చేసి 2 స్పూన్స్ షుగర్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకుంటే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ కొంచెం మిక్సర్ జార్ చేంజ్ చేసుకున్నా, అది పెద్దది ఉంది కాబట్టి. సో దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు డార్క్ చాక్లెట్ అండి. యాక్చువల్గా 70% కోకో ఉండే చాక్లెట్ తీసుకోండి. నేను ఇక్కడ 90% తీసుకున్నా కాబట్టి నేను దీంట్లో 3/4 తీసుకుంటున్నాను. మీరు 75 తీసుకున్నారంటే 125 గ్రామ్స్ డైరెక్ట్గా వేసుకోవచ్చు. సో దీన్ని చిన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒకవైపు చాక్లెట్ రెడీ, అలానే ఒకవైపు క్రీమ్ రెడీ. సో దాన్ని కంప్లీట్గా మిక్స్ చేయడానికి ఇంకా ఫైనల్ ఇది చేసేసుకుందామా. దీనికి కానీ యోక్ని సపరేట్ చేసుకొని 2 ఎగ్స్ యోక్ని తీసేసుకొని ఒక బౌల్లో యాడ్ చేసుకోవాలి. ఇలా యోక్ని ఒక బౌల్లో తీసుకున్న తర్వాత అందులో 2 స్పూన్స్ ఆఫ్ షుగర్ని యాడ్ చేసుకొని స్పాచులా సహాయంతో ఒక 30 సెకండ్స్ ఇలా బాగా మిక్స్ చేసుకొని తర్వాత ఇందులో ఒక 1/2 కప్ క్రీమ్ని యాడ్ చేసుకొని, ఇందాక క్రీమ్ తీసుకున్నాం కదా, సేమ్ క్రీమ్ని ఇందులోనే యాడ్ చేసుకొని మరీ కలుపుకొని మీరు స్టవ్ మీద పెట్టుకొని ఇది జస్ట్ గట్టిగా అవుతుంది అన్నప్పుడు ఆఫ్ చేయాలి, లేదంటే మాడిపోతుంది కింద. సో ఇలా బాగా కలుపుకొని, ఎందుకంటే ఇక్కడే మనకు షుగర్ కరిగిపోయింది అనుకోండి, మీరు స్టవ్ పైన పెట్టుకున్నప్పుడు ఎక్కువసేపు పెట్టిన అవసరం ఉండదు, ఎందుకంటే ఇది వితిన్ సెకండ్స్లోనే గట్టిగా అయిపోతుంది. సో ఇలా గట్టిగా అవ్వగానే వెంటనే తీసుకుని వచ్చి ఈ చాక్లెట్ ఉంటుంది కదా కట్ చేసి పెట్టుకున్నది, ఆ చాక్లెట్ దాంట్లోకి వేసేసుకుంటే ఆ హీట్కి మనం బాగా మిక్స్ చేసుకుంటే కనుక చాక్లెట్ అనేది మొత్తం కరిగిపోతుంది. సో మనకు వచ్చేసి బ్యాటర్ రెడీ అయిపోతుంది పైన వేసుకునే క్రీమ్ అనేది. సో ఇందాక మనం క్రీమ్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ క్రీమ్ని కూడా ఇందులోనే యాడ్ చేసుకొని ఒక్కసారి అలా కంప్లీట్గా కలుపుకొని పెట్టుకునేసి మనం దీన్ని పక్కన పెట్టేసుకుంటే కేక్ రెడీ అవ్వడానికి ఇంకొన్ని నిమిషాలే ఉంది. సో మనకి ఇది పక్కన పెట్టేసుకుందాం, కేక్ అయిందో లేదో చూసేద్దాం. వావ్, నోరు ఊరిపోతా ఉంది. చాక్లెట్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి, నాకైతే పిచ్చి చాక్లెట్ కేక్ అంటే. ఏ కేక్ అడిగినా నేను ఫస్ట్ చాక్లెట్ కేక్ అనే చెప్తాను, అంత ఇష్టం నాకు. సో ఇక్కడ వచ్చేసి కేక్ అయితే రెడీ అయిపోయింది. నేను చెప్పాను కదా, 1/2 వరకు వేసేసరికి పైన రాడ్కి అంటుకుపోతా ఉంది కేక్. సో అందుకని కొంచెం అలా పైన హీట్ ఎక్కువ అయిపోయింది. సో దాన్ని తీసుకుంటే అయిపోతుంది. బట్ ఇది మాడిపోయింది కాదు, మాడిపోయిన స్మెల్ అయితే రాదు. సో దాన్ని 2 పార్ట్స్గా చేసుకొని ఒక పార్ట్ పైన ఇలా మొత్తం ఒక లేయర్ క్రీమ్ని యాడ్ చేసుకోండి. ఒక 1/2 ఇంచ్ వరకు ఉండేలాగా చూసుకుంటే మీకు బాగుంటుంది. సో దానిపైన ఇంకొక 1/2 కేక్ని యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను పాత్రలో పెట్టాను కాబట్టి కొంచెం అది సరిగ్గా రాలేదు కేక్. దానిపైన కూడా మీరు కేక్ ఇందాక చేసి పెట్టుకున్న క్రీమ్ ఉంది కదండి, ఆ క్రీమ్ని కంప్లీట్గా గ్రీస్ చేసుకొని కంప్లీట్ రౌండ్గా మొత్తం మీకు ఎంత ఒక 1/2 ఇంచ్ హైట్ వరకు చూసుకోండి. దానిపైన గార్నిష్ చేసేసుకోవడమే. ప్లీజ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. వాహ్, ఫైనలీ ఇలా చాకో చిప్స్తో
గార్నిష్ చేసేసుకొని కట్ చేసుకొని తినేసామంటే మాత్రం ఎంతో టేస్టీగా మనం ఇంట్లోనే ఈజీగా చాక్లెట్ కేక్ని రెడీ చేసేసుకున్నాం. ఏ బర్త్డేకైనా కానీ ఏ సెలబ్రేషన్కైనా కానీ మనం బయట ఎందుకు ఆర్డర్ పెట్టుకోవాలి, వాళ్ళకు ఆర్డర్ ఇవ్వాలి ముందుగానే. సో మనమే ముందుగానే ఇంట్లో ఇలా రెడీ చేసేసుకుంటే సూపర్ టేస్టీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.